ఈ సీమకండ్ల శ్రేణులు ఏ గడియల టిక్ టాక్ యాప్ను తీసుకొచ్చిండ్రో కానీ సోషల్ మీడియాను గజ్జి లెక్కనే వాడుతున్నారు కొందరు రీల్స్ స్టార్లు. ఒకలకంటే ఒకరు ఎక్కువ అన్నట్టే లేనిపోని అచ్చిరాని వీడియోలు నిడుస్తున్నారు ఇంటర్నెట్లో. యాప్ను బ్యాన్ చేసినా రీల్స్ చేసుడు మాత్రం బంద్ పెడతలేరు. రైలు ట్రాక్లను, పబ్లిక్ బస్సులను, ఆఖరికి పోలీసు వాళ్ళ కార్లను కూడా ఇడిచిపెడతలేరు. మొన్నట్లు ఇద్దరు యూత్ పోరలు పోలీసు వాళ్ళ కారుతోని రీల్స్ చేసి కటకటాల పాలైంది మరవక ముందే మళ్ళీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మామూలుగా లేవు కదా ఇలా శకలు. ఇంత బాజాప్తగా పోలీసోళ్ళన్న పోటువల వీడియోలు తీసుకున్నారో లేదో తెలియదు గాని పోలీస్ బండికి వీళ్ళే ఓనర్లు అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. పోలీస్ కారు మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫోజులిచ్చుట్లా నటసింహం బాలయ్య బాబును మించిపోయింది ఈ మీదున్న మోతెవారి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి ఏం తక్కువ కాదని చూపెడుతున్నాడు. వీడియో తీసుకున్నదే గాక మంచి పాటను మిక్సింగ్ చేసి ఇంటర్నెట్ లో ఇడిచిండు. స్టేటస్ లో పెట్టుకొని దేకోమై హీరోయిజం అని చూపెట్టుకుందాం అనుకున్నారు. కానీ వార్తల్లో వైరల్ అయి జనాలతోటి తిట్లు తినాల్సి వస్తున్నది. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ మీద చెత్తాచెదారం వేర్కపోతే సాఫ్ సఫాయి చేయబోయిర్రట. పోయినోళ్ళు ఉత్తగుండక కారు కనబడ్డది, దాని తాళాలున్నాయని కొందరు పోలీస్ బండ్ల రీల్స్ తీసుకున్నారట. 3 నెలల కిందట అయిందట. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇడిచేటాళ్లకు దుమ్ము తిరుగుతాంది. ఇక ఇది చూసినోళ్ళు పోలీసుల బండ్లు ఇంత అగ్వ దొరికినాయా అని మస్తుగా రానికొత్తున్నారు. మొన్ననే ఒకరిద్దరి మీద కేసు రాసిర్రు. పోలీసు ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అయినా పోలీసులు మారతలేరు, ఈ శిత్వగాలు మారతలేరని అగ్గి మీద గుగ్గిలమైతున్నారు జనాలు. ఈ సోషల్ మీడియా స్టార్లకు సన్మానానికి ప్లాన్ చేస్తున్నాడట ఈ స్టేషన్ ఎస్ఐ సారు. కానీ ముందుగాలనే భయం ఉండేటట్టు చేస్తే మంచిగుండేది కదా. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ బండ్లంటే ఇంత అగ్గువైపోయినాయా అని కడమ రాష్ట్రాలలో అనుకోరా? నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు పోలీస్ పతారను పలసబడేటట్టు చేస్తే ఎట్లా చెప్పుర్రి? వీళ్ళ కథ ఇట్లుంటే గీడ చూడుర్రి కొందరు తొవ్వపోంటి పోయేటోళ్లను ఎంత పర్షాన్ చేస్తున్నారో. జోరు నడుపుతున్నాడు పో బండిని. రేసింగులల్లా రైడర్ లేపినట్టే బండిని ఒక్క పయ్య మీదనే లేపి రయ్య ఉరికిస్తున్నాడు కదా. గీ తమ్ముని బండికి 2 పయ్యలు అవసరం లేదు కావచ్చు, ఒక్కటే పయ్య మీద నడుపుతున్నాడు. ఆదిలాబాద్ దిక్కు హైవే మీద అద్దం రాత్రి కొందరు పోరగాన్లు గీ ఆగం పని ముంగటేసుకున్నారు. ఇక ఆసుంట పోతున్న కారోళ్లు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే తొవ్వల మీద షిలరగాళ్ళు ఎక్కువైతున్నారని గరానికి రావట్టిరు ఇంటర్నెట్ జనాలు. అసలుకే చలికాలం, మంచుతోటి తొవ్వ సక్కగా కనబడుడే కష్టం ఉన్నది. ఇసోంటి గడియల్లా ఈ స్టంట్లు అవసరమా చెప్పుర్రి? ఆయంత కానరాక చిన్నగా దాకినా గాని పర్షాన్ పెద్దగా అవుతుంది. పోలీసార్లు ఇసొంటోళ్లకు బుద్ధొచ్చే పని చేయుర్రి. మళ్ళీ తాప బండికి స్టంట్లు చేయాలంటేనే సల్ల జెవంటలు ఊటేటట్టు చేయుర్రి, సరేనా?